హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా నిన్న గురు పౌర్ణమి కదండీ! అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా బాబావారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మా ఇంట్లో అయితే బాబావారి పూజ అయితే ఇలా చేసుకున్నాము. శనగల్ని ముందు రోజే నానబెట్టుకుని మర్నాడు ఉదయాన్నే అంతా శుభ్రం చేసుకుని వాళ్ళని మాలగా గుచ్చి ఒకదానికొకటి 108 ఓం సాయిరామ్ అంటూ గుచ్చుకుని దాన్ని దండగా చేసి బాబావారికి మాలగా సమర్పించాను. మరి ఒక మాల మిగిలితే అక్కడ ఓం అని రాసుకున్నాను. ఇంకా శనగల్ని కొన్ని నైవేద్యంగా కూడా పెట్టాను. ఇంకా పూజ అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంతో ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి అంటూ పూజ అయితే పూర్తి చేసుకున్నాను. పూజ అయిన తర్వాత గుడి దగ్గరికి బాబావారి గుడి దగ్గరికి వెళ్ళగానే ఓ మారుమ్రోగుతూ ఒక బృందం వారు అంటే ఆర్కెస్ట్రా బృందం వారు వచ్చి బాబా పాటలు కన్నుల విందుగా చాలా అద్భుతంగా పాడారు. ఒక్కసారి ఆ పాటలు మీరు కూడా వినండి. ఇంకా బాబావారి దర్శనం అయితే ఇంకా కలగలేదు. ఇంకా లైన్లో ముందుకు వెళ్తున్నాను. ఇంకా ఆ చిన్న చిన్న సందుల్లోంచి బాబావారి మొహాన్ని ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది. కానీ ఇంకా భక్తులు జనాల కోలాహలంతో నా లైన్ అయితే ఇంకా దూరంగానే ఉంది. కొంచెం కొంచెం ముందుకు సాగుతున్నాను. అక్కడక్కడ చిన్న చిన్నగా కనపడుతోంది కానీ ఇంకా బాబావారి ఫేస్ అయితే కనపడలేదు. ముందుగా గంట కనపడింది. ఆ గంటకు ఒక నమస్కారం చేసుకున్నాను. ఇంకా కొద్దిసేపట్లో ఇదిగోండి బాబావారి దర్శనం అయితే కలిగింది. బాబావారు అయితే మన ముందుకు వచ్చేసారు. ఆ బాబావారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మనందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. లోపలికి వెళ్తుంటే ఒకేసారి చాలా ఆనందం కలిగింది. గురు పౌర్ణమి రోజు ఎంత జనోత్సవంలో ఆ బాబావారిని చూడగానే ఎంతో ఆనందం అనిపించింది. ఒక్కసారిగాను వెనకాల ఆ పాటలతో మనసులు చెవులు వింపులుగా ఉండి మనసుకు ఆనందం ఉండి ఆ గంటల సౌండ్ తోటి మహా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి ఆ ప్లేస్ అయితే ఆ పూజా మందిరం అంతాను. బాబావారు ఇది ఊయలండి. ఊయలు ఊపుతూ ఒక్కొక్కరు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఊయల నుంచి కొంచెం ముందుకెళ్తే బాబావారి పాదాలు వస్తాయి. ఒక్కసారిగా బాబావారి పాదాలకి ప్రణమిల్లి నమస్కారం చేసుకుందాము. ఇంకా బాబావారి దర్శనం అయిపోయిన తర్వాత ముందుకు రాగానే ఇలా శివలింగము, నంది, ఇంకా మరి ఒక్క శివలింగము ఉంటాయి. అక్కడ వాటర్ కూడా పెడతారు. ఆ శివలింగానికి కొంచెం నీళ్లు పోసి ఆ వాటర్ని కళ్ళగద్దుకొని ఒక నమస్కారం చేసుకుని ఓం నమ శివాయ శంకరాయ అంటూ ఆ శివయ్యని తలుచుకుని ముందుకు జరిగాము. ఇంకా అక్కడి నుంచి అయితే అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళాము. అన్నదాన సత్రం జరుగుతుంది కదా. థ్యాంక్ యూ. అక్కడైతే జనాలందరూ హడావుడిగానే ఉన్నారు. ఆడవారి లైన్ ఎక్కువగానే ఉంది. మగవారి లైన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. చెప్పాలంటే ఆడవాళ్ళే ఇంకా హడావుడిగా ఉన్నారు. మగవారందరూ ప్రశాంతంగా లైన్లో ఉండి ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి నిజాయితీగా తింటున్నారు. ఇంకా భోజనాలు అయితే అలా అయినాయి. ఇంకా చివరికి వచ్చేసరికి ఈ నాగసర్పం చూడండి ఎంత బాగుందో, మహా అద్భుతంగా ఉంది కదా. ఈ రావి చెట్టు మహావృక్షం నీడలో ఈ సర్పాన్ని చూస్తుంటే మరి కన్నుల విందుగా ఉంది. వారికి కూడా ఒక నమస్కారం చేసుకున్నాము. చేతులు జోడించి ఎంత వినయంగా ఉన్నారోనండి మగవారందరూ లైన్లోను. గుడి అంతా పూలమాలతో బాగా డెకరేషన్ చేశారు. గుడి చిన్నదే కానీ పూజ, అన్నదానం అన్నీ బాగా చేశారు. భక్తి ముఖ్యంగానే గుడి ఎంత ఉన్నది కాదు కదండి. ఇంకా గుడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇలా అయిపోయింది. గురు పౌర్ణమి మహోత్సవం అయితే బాగానే జరిగింది. ఇంకా ఇదైతే రమణ మహర్షిది అరుణాచలంలో రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేయటము. ఇంకా ఆనాటి కాలంలో ఉన్న కొన్ని దృశ్యాలను అయితే ఫ్రెండ్ ఒకరు పంపించారు. ఈయన కూడా గురువే కదండి. ఆ రోజుల్లో ఇలాంటి అద్భుతమైన మహానుభావులు మనకు ఉండడం కూడా, ఒక్కడో గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి ఆయన చిన్నతనంలోనే అరుణాచలం వెళ్ళిపోయి అక్కడుండి ఆ రమణ మహర్షి ఆ శివయ్యని స్మరించుకుంటూ ఆ జ్ఞానం చేసుకుంటూ అక్కడే కాలం చేశారు కదా ఈ అరుణాచలం. ఈయన చూడండి గిరి ప్రదక్షిణ చేసి అరుణాచల శివ అంటూ ఆయన
గిరిప్రదక్షిణయ్య అనే రూములోకి వచ్చారు. అంగవస్త్రంతో ఇంకా వస్త్రధారణ లేకుండా అలా కాలాన్ని గడిపారు. ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ ఈ గురు పౌర్ణమి మహోత్సవంలో ఈయన కూడా దర్శనం చేసుకుందాము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అంటూ భక్తులు ఆయనతో పాటు అలా నామస్మరణ చేసుకుంటూ ఆ రోజుల్లో అలా ఆయన కూడా ఉండి భక్తులు ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన బోధనలు వింటూ ఎంతో కాలంగా గడిపేవారు. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.